27న జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుడిగా విస్తృతంగా మేము పర్యటన చేశాం కాబట్టి ఆయనకు కడుపు మంట. నిన్ను ఎవరు తిరగొద్దన్నారు? మరి మీ పార్టీ తరఫున 3 అభ్యర్థులు ఎందుకు పోటీ పెట్టుకోలే? ఎందుకు ఈరోజు కడుపు మంట? ఎవరో ఢిల్లీ నుంచి తిడితే ఈరోజు ఆధార బాధారగా ప్రచారానికి వెళ్ళి ఆయన పార్టీ నాయకుల మీద ఉన్న కోపమంతా, ఆయన పార్టీ ఓడిపోతున్నంత కసితో ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద, బండి సంజయ్ మీద, నా మీద విరుచుకపడితే మేము భయపడము. రేవంత్ రెడ్డి, మీరు ఎంత తిడితే తెలంగాణ ప్రజల ఆశీస్సులు మాకు అంతగా ఉంటాయి. ఎందుకంటే మీ మీద తెలంగాణ ప్రజలు అంత కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో చూస్తే, లేకపోతే రోజు ఊళ్ళలోకి వెళ్తే రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, యువకులు కానీ, నిరుద్యోగులు కానీ, వివిధ సామాజిక వర్గాలు కానీ మీ పట్ల ఏ రంక వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకత అంతా కూడా మీరు తిడితే మీ శాపనార్థాలే మాకు ఆశీస్సులుగా మారుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మేమేమి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడము, ఎవరికి అదరము, ఎవరికి బెదరము. మేము నీతి నిజాయితీతో బతికేటువంటి వాళ్ళము. మీలాగా కోట్ల చుట్టూ, జైళ్ల చుట్టూ, పార్టీల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేటువంటి వాళ్ళం కాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటువంటి వాళ్ళం కాదు. మేము ఈ పార్టీలో చేరినప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వస్తుందనో, మేము ఎమ్మెల్యేలం అవుతామనో, ఎంపీలు అవుతామనో, కేంద్ర మంత్రులం అవుతామనో, పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు అవుతామనో మేము ఈ పార్టీలో చేరలేదు. ఈ దేశం కోసం పార్టీ సిద్ధాంతం నమ్మి పార్టీలో చేరాము. నీలేగా సకల పార్టీ నాయకుడు కాదు. మేము భారతీయ జనతా పార్టీ ఏకపార్టీ నాయకులం. మేము